నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. స్వర్ణగ్రామంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి మరియు పారిశుద్ధ్య పనులకు కారంచేడు ఎంపీడీఓ నేతాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటి పనుల వసూలు, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన అంశాలపై గ్రామ సిబ్బందితో ఆయన చర్చించారు. ఎంపీడీఓ నేతాజీ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ఇంటి పనుల వసూలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మార్చి నెలాఖరులోపు ఇంటి పనులు వసూలు శాతం 100% పూర్తి చేయాలని సూచించారు. అలాగే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య పనులకు క్రమం తప్పకుండా నిర్వహించాలని, గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు నేతాజీ, ఎంపీడీఓ కారంచేడు. ఈరోజు స్వర్ణ పంచాయతీలో ఈ హౌస్ ట్యాక్స్ కలెక్షన్ మాకు మార్చి ఎండింగ్కి 100% కలెక్షన్ చేయాలి. టార్గెట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, బకాయిలు కూడా ఉన్నాయి. ఇది వ్యవసాయ సీజన్ కాబట్టి రైతులు మనలో అంతా కూడా రైతు వారికి ఎక్కువ. వాళ్ళకి ఇంటి పంట ఇంటికి వచ్చిన తర్వాత అమ్ముకున్న తర్వాత వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ కట్టడానికి వెసులుబాటు ఉంటుంది. కానీ సర్వీస్ ఇవ్వాలి, పంచాయతీ సర్వీస్ ఇవ్వాలంటే పంచాయతీ శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, లైటింగ్ ఇట్లాంటి కార్యక్రమాలు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ పంచాయతీ ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే స్టాఫ్కి జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పారిశుద్ధ్య సిబ్బందికి. కాబట్టి 1-4 సార్లు పబ్లిక్ని ఒప్పించి వాళ్ళకి అవసరమైన సర్వీసులు ఇచ్చి ట్యాక్స్ కలెక్షన్ చేసుకుంటున్నాము. అది ఒకసారి రివ్యూ చేద్దాము. నేను కూడా ట్యాక్స్ కలెక్షన్లో తిరుగుదామనేది ఉద్దేశంతో రావడం జరిగింది. అలాగే శానిటేషన్ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం జరుగుతూ ఉంది. వీధులన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. అట్లానే చెత్త చెదారు ఎక్కడ కనపడకూడదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది బ్యాన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు. ఆర్డర్ బేస్ చేసుకొని షాపులు అందరికీ కూడా పంచాయతీ తరఫు ద్వారా నోటీసులు ఇచ్చాము. 1-4 సార్లు చెప్పడం, అనౌన్స్ చేయడం అట్లా జరిగింది. ఇంకెప్పుడైనా వాడుతూ ఉంటే చూస్తే ఫస్ట్ టైం ఫైన్ వేయాల్సి వస్తుంది, 20,000 రూపీస్. రెండోసారి కూడా వాళ్ళకి మళ్ళీ పట్టుబడితే 40,000 ఫైన్ వేసి వాళ్ళ యొక్క లైసెన్స్ని కూడా రద్దు చేయడానికి మేము నోటీస్ ఇచ్చాము. కాబట్టి సింగిల్ ప్లాస్టిక్ అనేది చాలా చాలా పర్యావరణానికి హానికరం. దీనిలో ప్రజల్లో అవగాహన తీసుకోవడం కూడా మేము విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. అందరూ సహకరిస్తే కానీ మేము చేయడానికి బాగుంటుంది. ఎందుకంటే పబ్లిక్ చాలా వేల మంది ఉంటారు, స్టాఫ్ లిమిటెడ్గా ఉంటారు, 10 సెంట్లో ఉంటారు. వాళ్ళు ఎక్కడంటే అట్లా హెచ్చువేడి చేస్తూ ఉంటే కంట్రోల్ చేయటం, శుభ్రం చేయడం అనేది కష్టంగా ఉంటుంది. కాబట్టి పబ్లిక్ కూడా అందరూ మాకు సహకరించాలి. అలాగే సైట్ లైన్స్ కూడా క్లీన్ చేయటం అన్నీ కూడా చేస్తున్నాము. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కూడా చేస్తున్నాము. అట్లనే కౌశల్యం ఎగ్జామ్ కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, మాకు టాలెంట్ ఉంది, లేకపోతే స్కిల్స్ ఉన్నాయి, మాకు జాబ్ కావాలి, ఇంటి దగ్గర ఉంటామనుకున్నప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా చెప్తున్నాము. వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళకి ప్రభుత్వం ద్వారా జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. బాపట్ల జిల్లాలోని పర్యాటక అభివృద్ధి, పర్యాటకుల భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయడంతో పాటు పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, విద్యుత్ లైటింగ్ వంటి మౌలిక వసతులను మెరుగుపరచాలని, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. పండుగలు, సెలవు దినాల్లో పర్యాటకులు రద్దీ పెరిగే నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని చెప్పారు. వాడతారా లేదా అది నెక్స్ట్ వస్తాను నేను. ఒక రూమ్ ఉంది, ఒక రూమ్ కి 2 లైఫ్ జాకెట్స్ ఆ రూమ్ లో ఉండాలి. ఆర్డీఓస్ అండ్ డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్. ఓకే, నౌ డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ని మేము స్ట్రెంథన్ చేస్తున్నాము. ఆల్రెడీ జిల్లాకి ఒక డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ ని తెచ్చుకున్నాము. ఆయనకి ఇక్కడ మన కలెక్టరేట్ లోనే ఒక ఆఫీస్ ఇచ్చాము. కంప్యూటర్స్, టేబుల్, ప్రింటర్ అన్ని పరికరాలు ఇవ్వడం జరిగింది. 3 ఎంప్లాయీస్ కూడా డెప్యుటేషన్ ఇచ్చి చేయటం జరిగింది. సో ఇప్పుడు టూరిజం పనులు చాలా ముమ్మరంగా జిల్లాలో ముందుకెళ్తాయి. దిస్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు చెక్. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రెసార్టా, లాడ్జా, home stay na category you can write. We will prepare that Google sheet and give it to you. Skondi any rooms unnai, fire NOC unda,
ఎలక్ట్రిసిటీ ఎన్ఓసి ఉందా? ఓకే, ఫైర్ ఎన్ఓసి ఉందా? ఎలక్ట్రిసిటీ ఉందా? సీసీటీవీ కెమెరాస్ ఎన్ని ఉన్నాయి? తర్వాత స్ట్రీట్ లైట్స్ ఎన్ని ఉన్నాయి? తర్వాత వాళ్ళ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ కూడా నాకు కావాలి. రైట్, సో ఎనీవేస్ దిస్ ఇస్ ద ఫస్ట్, అంటే ఫస్ట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది పీపుల్. అలాగే మీ దగ్గర సెక్యూరిటీ ఎంతమంది పెట్టారు? నౌ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది లైఫ్ గార్డ్స్, బీచ్ లో ఉన్న లైఫ్ గార్డ్ కాదు, సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాను. Implementation is as follows. DPO గారు, get your act together. DNDOలు, RDOs కూడా ఉన్నారు. నాకు ఎవ్రీ వీక్ ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ. ఈ రోజు ఎనీవేస్ ఉంది. You have to ensure that your area is clean and you have to tell మీరు ఎవరిని పెడతా ఉన్నారు ఈ సెక్యూరిటీ, తర్వాత లైఫ్ గార్డ్స్ అంటారు. దే హావ్ టు ఇంటర్వ్యూన్. అక్కడికి ఇక్కడ వెళ్ళి ఎవరైనా ప్లాస్టిక్ చేసి ఇలా పారేస్తున్నారు, వాటర్ బాటిల్ పారేస్తా ఉన్నారు, దే హావ్ టు గో అండ్ టెల్ దెమ్ దట్ ఇట్ షుడ్ నాట్ బి డన్. All these things are clear. Anybody is having any questions here before I go to the green leaf rating? Anybody? Any questions? Any issues? Complaint. బాపట్ల ప్రభుత్వ వైద్యశాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పించి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో ఏఎన్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చార్వాక, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు మేకల ప్రసాద్, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కార్యదర్శి కాగిత కోటేశ్వరరావు, రిపబ్లిక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దినకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి దోనెపూడి రవి పాల్గొన్నారు. దొంగ మాటలు చెప్పి ఈ రోజు పేదలకు సరైన వైద్యం అందించలేని పరిస్థితి. బెడ్ షీట్లు, కనీసం బెడ్ల మీద షీట్లు కొనిచ్చే పరిస్థితి మీకు లేదు. మార్చురీ రూములు, ఏసీ బాక్స్ ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. చిన్న రోగాలకైనా గుంటూరు రిఫర్ చేయాల్సిన పరిస్థితి హాస్పిటల్ ఏర్పడింది. డాక్టర్లు ఉంటే నర్సులు ఉంటే ఇంజక్షన్లు ఉంటే టాబ్లెట్లు ఉండవు. మీరెందుకు ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ఉన్నారు? మీ వ్యాపారాలు చూసుకోవడానికేనా? పేదల ప్రకారం నిలబడటానికి కాదా? పేదలకు అందుతున్న వైద్యం పరీక్షించే బాధ్యత మీకు లేదా? మీరు వెంటనే రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంది. మీకు నైతిక విధులు ఉంటే రాజీనామా చేయాలి. చిన్న రోగాలకైనా గుంటూరు పరిగెత్తాలనే పరిస్థితి. ఈ రోజు నిన్న కాకపోయిన విశాలాంధ్ర విలేకరు కాగిత ప్రశాంత్ కుమార్ గారు చనిపోయిన పరిస్థితి మనకు అందరూ తెలుసు. అదే ఈ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ యూనిట్ ఉంటే కనీసం ఒక రోజైనా బతుకుంటేవారు, కనీసం వైద్యం అందించేది. అటు మెడికల్ కాలేజీ యూనిట్ చేశారు, ఇటు క్రిటికల్ కేర్ యూనిట్ అయినా ఏర్పాటు చేసిన బాధ్యత మీకుందా లేదా? ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తుంది. మన మధ్యలో పెద్దలు ఏఆర్బీసీ రాష్ట్ర అధ్యక్షులు దళిత డాక్టర్ చార్వాక్ గారు అమూల్యమైన సందేశం అందిస్తారు. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించి 5 నెలలు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు డైరెక్టర్లను నియమించకపోవడం విచారకరమని జనసేన పార్టీ దివ్యాంగుల విభాగానికి చెందిన జన సైనికుడు గోగన ఆదిశేషు అన్నారు. మంగళవారం బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లకు డైరెక్టర్లు ఇప్పటికే ప్రకటించిన దివ్యాంగుల కార్పొరేషన్ విషయంలో మాత్రం జాప్యం జరుగుతున్నారు. ఇది దివ్యాంగుల ఆశలను నిరాశపరుస్తుందని ఆయన తెలిపారు. నమస్తే, నా పేరు గోగన ఆదిశేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గత 5 నెలల క్రితం దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ని ప్రకటించి ఉన్నాడు. అప్పటి నుంచి మరి ఇంతవరకు కూడా మరి దివ్యాంగుల కార్పొరేషన్ డైరెక్టర్లను కూడా ఇంతవరకు ప్రకటించలేదు. మరి వెంటనే దివ్యాంగుల కార్పొరేషన్ మరి డైరెక్టర్లను మరి జనవరి 26 మరి గణతంత్ర దినోత్సవం రోజు ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి కూడా పత్రికల ద్వారా మరి
తెలియజేస్తూ ఉన్నాం. దివ్యాంగుల కార్పొరేషన్ డైరెక్టర్ని వెంటనే ప్రకటించాలని చెప్పి కూడా మరీ తెలియజేస్తూ ఉన్నాం. విధి నిర్వహణలో మృతి చెందిన ఆర్మీ జవాన్ మండల కేంద్రం అమృతలూరుకు చెందిన నార్ల నరేష్ కుటుంబాన్ని మంగళవారం బాపట్ల జిల్లా డిఫెన్స్ సోల్జర్స్ గ్రూప్ సభ్యులు ఆర్మీ డే పురస్కరించుకుని పరామర్శించారు. గత సంవత్సరం మే నెలలో పంజాబ్ రాష్ట్రం ఆర్మీ జవాన్ గా పనిచేస్తున్న నార్ల నరేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ క్రమంలో తల్లిదండ్రులతో ఆత్మీయ పరామర్శ చేసి నరేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆ కుటుంబానికి అందవలసిన రాయితీలపై ఆరా తీశారు. రావాల్సిన బెనిఫిట్స్ గురించి రేంజ్మెంట్ యూనిట్ ఆఫీస్ లో సంప్రదించి సత్వరమైన సౌకర్యాలు అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా డిఫెన్స్ సోల్జర్స్ గ్రూప్ సభ్యులు అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, నార్ల వెంకటేశ్వరరావు, మల్లె సుధాకర్ తదితరులు ఉన్నారు. నేను యాక్చువల్గా సెంటర్లో పనిచేస్తాను డ్యూటీలో. సేమ్ ఇట్లాగే ఇదైపోయినాడు. డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళకి తెలియక డాక్యుమెంట్స్ వర్క్ తెలియక కొంత అమౌంట్ ఆగిపోవటం, కొంత దొరకాల్సిన కొన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి దొరకాల్సిన ఫెసిలిటీస్ కూడా దొరకపోవటం జరుగుతుంది. ఎందువల్ల అంటే వాళ్ళ కాగితం మీద అన్నారు. ఇంత ఆ కాగితం ఎందుకు అంటే మాకు ఎవరు తెలియదండి, మాకు ఎవరు చెప్పలేదు, మేము పట్టించుకోలేదు, మాకు వాళ్ళకి వచ్చే ఫెసిలిటీస్ కూడా ఆగిపోతుంది అనమాట. ఒక్కసారి మనం కలవటం వల్ల వాళ్ళ కుటుంబాలకు ఏదన్నా మనం చేయగలిగిన సహాయం చేద్దాం, ఏదన్నా చేయగలిగితే ఆ డాక్యుమెంట్స్ మనం చేసి పెడతాం ఆ కుటుంబానికి అనే ఆలోచనతో ఈ జవాన్ కుటుంబానికి ఆత్మీయ పరామర్శం చెప్పని పొగ పెట్టినాం. యాక్చువల్ గా ఆర్మీ డే సందర్భంగా శివకృష్ణ గారు రావాల్సింది. ఎందుకంటే అదే రోజు ఆ రోజు ప్రోగ్రామ్ నన్ను పిలిచారు కొద్దిగా అత్తగారింటికి వెళ్ళాను. సిల్వర్ యాక్చువల్ గా ప్రోగ్రామ్ రావాల్సింది. మా చిన్నాయన గారు సొంత చనిపోయారు అనమాట. సొంత మనిషే కదా అని చెప్పని నేను ఆ రోజు క్యాన్సర్ అలా ఒకసారి మనం వచ్చామనుకోండి వాళ్ళకు ఒక ధైర్యం ఉంటది. అప్పుడు ఏదో ఏమన్నా రాని ఉంటే ఆయన చూసి అప్పుడు చెప్తాడు, ఇది రాలేదు, ఈ పింఛన్ ఆగింది, కాగితాలు కాలేదు, ఇది కాలేదు అని మాట్లాడుతుంది. ఇట్లాగే అలా రిక్వెస్ట్ చేసిన పనికి కుర్రాడు ఉన్నారు. వాళ్ళు అక్కడ వాడు సీఓ చేస్తా రికార్డు మాట్లాడిస్తారు. ఆ కాగితాలన్నీ పెండింగ్ మొత్తం తొందరగా పెండింగ్ ఉంటే మనం చేసి ఏదైనా చేయగలుగుతాం. అందుకే వీళ్ళు మొత్తం సర్వీస్ కుర్రాడు ఉంది. మాక్సిమం డొనేషన్ ఇచ్చిన సర్వీస్ కుర్రాడు దీనికి. ముందు కూడా ఇప్పుడు ఎక్స్ప్రెషన్ మనం కొద్దిమంది తక్కువ. మెయిన్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ రెజిమెంట్స్ లో ఏ కుర్రాడు ఏ దీంట్లో వాళ్ళు ఫోన్ చేసి వాడు సేవ్ చేసి వాళ్ళ రికమెండేషన్ తొందరగా వచ్చేస్తారు కాగితాలు. దానికోసం అసలు ఏం వచ్చినాయి రాలేదు, వస్తూనే మా వాళ్ళకి పర్వాలేదు ఎట్టుంది పరిస్థితి కొనుక్కున్న ఫీడ్బ్యాక్ చేయడానికి మనం అనమాట. ఇక్కడ ఉంటలేదా? అప్పుడే 24 రోజులు 3 రోజులు వెళ్ళిపోయింది. పూర్తికి వెళ్ళిపోయింది. అది జరిగే వాస్తవం అదేనండి. ఇప్పుడు వచ్చారు అంతా వచ్చారు. వచ్చిన వాళ్ళు అక్కడ పెట్టాడు అయిందే. ఫోన్లో డబ్బులు ఉన్నాయి. ముందు ఒక ఫోన్ బాగా బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గంలోని మార్చూరు మండలం కోనంకి గ్రామంలో ఉన్న పశువుల ఆసుపత్రిని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పరిశీలించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరాన్ని సందర్శించారు. అక్కడ పశువులకు అందిస్తున్న వివిధ రకాల టీకాలు, మందులు, చికిత్స వివరాలను పశువుల వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశు పోషకులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఏం కాదు. జాతవేదసే సునవామ సోమ మరాఠీ. ఓం జాతవేదసే సునవామ సోమ మరాఠీ యతో నిదహాతి వేదః తలః పరిచదతి దుర్గాని విశ్వానావేవ సింగం ధురితాగ్నిః తామగ్నివర్ణ. చిన్నప్పుడు కింద పడితే దెబ్బలు అవుతాయి కదా.
దెబ్బతింటే అది 15 ವರ್ಷ వచ్చేది సార్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిందన్నమాట. అలాగే మనం అడిగిన ఇవన్నీ ఎన్నికల హామీలో ఉండవు, ఎవరు మాట్లాడరు. కానీ గతంలో 5 సంవత్సరాలు గొర్రెలకి నట్ల మంది లేదు, పశువులకి కనీసం మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాదు, గడ్డి పట్టడానికి విత్తనాలు ఉచితంగా సరఫరా చేశాం మనం, దానికి ఒక సబ్సిడీ కూడా ఉంది, ఇప్పుడు అది కూడా లేదు. అలాగే ఈ ఆర్టిఫిషియల్ సెమిన్, మన ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కి ఈ సెమిన్ పంపిణీ కానీ లేదా గోపాల మిత్రులు అని చెప్పి ప్రతి ఊర్లో పిల్లల్ని ట్రైన్ చేసి వాళ్ళకి ఒక పని కల్పించి రైతులకి సౌలభ్యంగా ఉండడానికి చాలా వేల మందితో పనిచేయించారు అన్నమాట. అలాంటి వ్యవస్థ మధ్యలో దెబ్బతింది. ఇప్పుడిప్పుడే మరలా గాడి పెడతా ఉంది, కొంచెం మందులు పెడతా ఉన్నారు, డాక్టర్లు కూడా రిక్రూట్మెంట్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే మనకి విలేజ్ లో ఉండే వెటర్నరీ ఆఫీసర్స్ తో ఇంకా కొంచెం మెరుగైన సేవలు అందించాలి సంచార వైద్యశాల ద్వారా. అలాగే గోకులాలు, అలాగే మనకి ఇది మన ఫాదర్ ఏమంటారు గోపాలం కింద ఇంకా బాగుపడలేదంటే ఇవన్నీ వరుసగా అవరోధాలు చేసుకుంటూ వస్తున్నారు. అలాగే మినరల్స్ కూడా ఇప్పుడు మనిషికి ఎలాగైతే వైటమిన్స్ లేకపోతే మినరల్స్ అమినో యాసిడ్స్ ఇవన్నీ కావాలో వాటి కూడా. పేరడి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం పేరడి గ్రామ రైతులతో సమావేశమై భూముల వివరాలు, ఇతరుల పేర్లపై నమోదైన భూములు, మిగులు భూములు వెబ్ అప్లోడింగ్ ప్రక్రియపై చర్చించారు. భూ సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పుడు బయ్యర్ నేము, బయ్యర్ రిలేషన్, అడ్రస్, ఎక్స్టెంట్, బయ్యర్ ఖాతా, బయ్యర్ ఆధార్, బయ్యర్ మొబైల్ నంబర్, ఎస్ఆర్ఓ డాక్యుమెంట్, ఎస్ఆర్ఓ లొకేషన్, అవుట్ సైడ్ ఫ్యామిలీ బేసిక్ ట్రాన్సాక్షన్ రొటేషన్ చేయమంటున్నారు. ఓకే, ఇప్పుడు ఎక్కడున్నాం? ఇప్పుడు ఒక భూమి చూద్దామా వెళ్ళి. పేరు ఎం రాజునా? సెలవులో ఉన్నాడా? ఎప్పటి నుంచి సెలవులో ఉన్నాడు? 2 months నుంచి సెలవులో ఉన్నాడు. అమ్మా ఆయన ఈ ఫైల్ పెట్టండి, ఆయన ఫైల్. ఇన్ టైం కనపడాలి కదా, అవుట్ కాదు ఇన్. నేను ఇన్ గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ మార్నింగ్ వేస్తారు కదా, అది కనపడాలి. మహిళా పోలీస్ మల్లారాజు, ఆయన అన్నదాసు మార్పు సునీల్ కుమార్. సరే, ఆ ఫిజికల్ అటెండెన్స్ ఆన్లైన్ సైట్ పెట్టేవా? పోలీస్ గారు మీరు కూడా బయోమెట్రిక్ వేయలేదు ఎందుకన్నా? ఎన్నిసార్లు చెప్పాలా మీకు? మీరు ఎక్కడున్నా ఫస్ట్ ఇక్కడికి వచ్చి మీరు పెట్టాలి అని మీరు చెప్తూనే ఉంటాము. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూనే ఉంటారా? జిల్లా కేంద్రానికి దగ్గర ఉన్న మండలం, ఇందులో మీరు ముగ్గురు బయోమెట్రిక్ వేయమని మేము చెప్తూనే ఉన్నాము. మీరైతే మీరు చేయడం లేదు. ఎందుకు? ఏది మీ భూమి ఎంత వస్తుంది? ఓకే, అందులో మీరెంత సాగు చేసుకుంటున్నారు? 590లో 85 సెంట్స్ కూడా ఉంది, ఎకరా 81 సెంట్స్ కూడా ఉంది. వెబ్లాండ్ ఎంత? 590. చాలా ఎక్కువ ఎక్స్టెంట్ ఉంది కదా. సో విల్ గివ్ పబ్లిసిటీ, దెన్ వి నీడ్ టు ట్రై. 4 ఎకరాలు యూఎస్టీసీ అధ్యక్షుడు సార్. ఏమైంది ఇప్పుడు? ఎక్కడుంది భూమి?
అది ఎక్కడ ఉంది గాడి దిబ్బ అంటే ఫోన్ చేసి రమ్మని చెప్పాను సార్. నేను వచ్చారు మళ్ళీ వెళ్ళిపోయారు ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.